అక్షయ్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. అక్షయ్, మన ఇంట్లో ఇన్ని కారణాలు కోవిల్లో సామూహిక వివాహాలు అవుతున్నాయిరా, అక్కడికి మనం వెళ్ళి వాళ్ళకి తాళిబొట్లు ఇద్దాం అని అయితే చెప్తూ ఉంటుంది. గుళ్ళో అన్నాక అవి అవుతాయి కదమ్మా అంటే, నేను చెప్పింది కరెక్ట్గా వినరా, అత్తయ్యకి పెళ్ళైనప్పుడు అత్తయ్య మనకి దూరం అయ్యింది, ఇప్పుడు శ్రీకర్కి పెళ్ళైనప్పుడు శ్రీకర్ దూరం అయ్యాడు. అలా పల్లవి మెడలో తాళి కట్టినప్పుడు కళ్యాణ మండపంలో చూసావు కదా ఎంత గొడవ అయిందో. ఇవన్నిటికి నాకు ఎందుకో పెళ్లి దోషం ఉంది అనిపిస్తుందిరా. ఈ దోష నివారణ జరగాలంటే కొన్ని జంటలకి పెళ్లి చేస్తే మనకి దోషం నివారణ అవుతుందిరా అనేది చెప్తూ ఉంటాడు. అయితే ఏం చేయమంటావు అమ్మా అనేది అంటూ ఉంటుంది. నా మాట మీ నాన్న ఎలాగో వినడు, నీ మాట కొంచెం వింటాడు కదరా, నాన్నకి చెప్పు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అయితే మన ఇంటికి పెళ్లి దోషం ఉందన్నమాట, నాకు ఈ విషయం ఎప్పుడూ తెలియదే అని అంటే, నాకు తెలుసు కదరా, నేను చెప్పాను కదా అనేది అంటూ ఉంటాడు. అవునవును, మీ ఆడవాళ్ళకి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అనేది అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. సరే నాన్నకి చెప్పేసి ట్రై చేస్తాను అనేది అంటూ ఉంటాడు. చెప్పేసి నెమ్మదిగా ఒప్పించురా నా బుజ్జి కదా అనైతే అలాగా వాళ్ళ అమ్మ అయితే అక్షయ్తో చెప్తూ ఉంటుంది. సరే అమ్మ అనైతే ఒప్పించడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు అక్షయ్. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అయితే నాని ఒప్పించి పెళ్ళికి తీసుకొచ్చే బాధ్యత నీదేరా అని చెప్పేసి అయితే అక్షయ్కి చెప్పి వాళ్ళ అమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.